హాయ్ అండి. ఎన్ని తిన్నా బోరు కొట్టని కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా తయారు చేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే నేను ఒక లేత సొరకాయని తీసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలను ఇలాగ 80% వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని ఇలాగ సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పల్లీలను ఇలాగ కచ్చా పచ్చగా మిక్సీ పట్టి అదే మిక్సీ గిన్నెలోనే పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఉప్పు, అల్లము ఇలాగ కచ్చాపచ్చగా మిక్సీ పట్టేశాను. ఇంకా ఇప్పుడు సొరకాయను కొంచెం పెద్ద సైజులో తురుముకుంటే బావుంటాదని చెప్పేసి ఇలాగ తురిమేసుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని 2 కప్పుల సొరకాయ తురుము, అలాగే 2 కప్పుల బియ్యపు పిండిని వేసేసి వాటితో పాటుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్, అలాగే పల్లీల పొడి, వాటితో పాటుగా నువ్వులు, అలాగే ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం మనకు కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే నానబెట్టుకున్నటువంటి శనగపప్పు కూడా వేసేసి ఈ విధంగా బాగా కలుపుకొని పిరికడంత పిండిని తీసుకొని ఇలాగా బాల్స్ లాగా చేసి పెట్టేసుకొని ఈ విధంగా మనకు అప్పడాల మిషన్ ఉంటుంది చూడండి, వాటిలో వేసేసుకొని ఇలాగ ఒత్తుకొని పూర్తి మందంగా లేకుండా పూర్తి పలచగా లేకుండా ఇలాగ తయారు చేసుకొని కాల్చుకుంటే అదుర్సండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.